హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి 22 ఏళ్ల తర్వాత ఎన్నిక జరుగుతోంది. ఈసారి ఎన్నికల్లో బీజేపీ, ఎంఐఎం పోటీ పడుతున్నాయి. పోలింగ్కు దూరంగా ఉండాలని బీఆర్ఎస్ నిర్ణయించగా ఎన్నికల్లో పార్టీ వైఖరిపై రాజకీయ ప్రయోజనాల మేరకు నిర్ణయం తీసుకుంటామని కాంగ్రెస్ ప్రకటించింది. బీజేపీ అనూహ్యంగా అభ్యర్థిని బరిలోకి దింపడంతో ఈ ఎన్నిక చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ రాజకీయాల్లో బీజేపీ వేస్తున్నటువంటి అడుగులు హాట్ టాపిక్గా మారుతున్నాయి. తమకు బలం లేకపోయినా హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలో అభ్యర్థిని బరిలోకి దింపడం అందరిలో కూడా ఉత్కంఠ రేపుతోంది. గెలుపు విషయంలో కమలం పార్టీ స్పెషల్ ఫోకస్ పెట్టడం వెనుక కాంగ్రెస్, బీఆర్ఎస్ పై బీజేపీ పక్కా ప్లాన్ రెడీ చేసిందనేటువంటి చర్చ జరుగుతోంది. ఈ ఎన్నికల్లో మజ్లిస్కు పోటీ ఇచ్చేందుకు బీజేపీ సిద్ధమవుతోంది. బలం లేకపోయినా పోటీ ఏకగ్రీవం కావడం కోసం కమలం నేతలు కసరత్తు చేస్తున్నారు. కానీ ఎంఐఎంకు కాంగ్రెస్ ఓటు వేసే అవకాశాలున్నాయి. అదే జరిగితే ఎంఐఎం విజయం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది.